ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లోనే కాదు ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే వినిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. ఈ వరల్డ్లో ఏ పిచ్ పైనైనా తన పదునైన పేస్తో కొమ్ములు తిరిగిన బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టగల బౌలర్ మన బుమ్రా. అతని బౌలింగ్ను ఎదుర్కోవాలంటేనే చాలామంది హేమాహేమి బ్యాటర్లు కూడా భయపడే పరిస్థితి ఉంది. అది బుమ్రా రేంజ్. అయితే ఇప్పుడు బుమ్రా ఎలాగైతే ప్రపంచ క్రికెట్ను వెళుతున్నాడో గతంలో కూడా ఓ బౌలర్ ప్రపంచ క్రికెట్లో గొప్ప గొప్ప బ్యాటర్లను వణికించాడు. అతనే మాల్కమ్ మార్షల్. వెస్టిండీస్కి చెందిన ఈ క్రికెటర్ ఒకప్పటి సూపర్ స్టార్ ప్లేయర్. బౌలింగ్తో పాటు బ్యాట్తోనూ మెరుపులు మెరిపించగల ఆటగాడు. అతని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాల్కమ్ మార్షల్ 1958 ఏప్రిల్ 18న జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్పై ఇష్టం పెంచుకొని క్రికెట్నే కెరియర్గా మలుచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు సాధించాడు. మార్షల్ టెస్ట్ క్రికెట్లో 20.94 సగటుతో 200కు పైగా వికెట్లు సాధించాడు. ఈ గణాంకాలే అతన్ని అత్యుత్తమ బౌలర్గా నిలబెట్టాయి. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తుండే ఇతడు 6.5 అడుగుల ఎత్తుండే జోయల్ గార్నర్, కర్ట్లీ అంబ్రోస్, కోర్ట్నీ వాల్స్, కొలిన్ క్రాఫ్ట్లతో పోలిస్తే ఎత్తు తక్కువే. సాధారణంగా 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే మార్షల్ మంచి బౌలర్గా గుర్తింపు పొందుతూనే 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతడి అత్యధిక టెస్ట్ స్కోర్ 92, అది కూడా మన ఇండియా పైనే కొట్టాడు. టెస్టుల్లో 376 వికెట్లు, వన్డేల్లో 157 వికెట్లు సాధించాడు. 1979 ప్రపంచ కప్కు ఇతడు ఎంపికైనా ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం మనోడికి రాలేదు. 1980లో ఓల్డ్ ట్రఫోర్డ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 1982, 83 నుంచి 1985, 86 వరకు 7 టెస్ట్ సిరీస్లు ఆడి ప్రతి టెస్ట్ సిరీస్లోనూ 21 వికెట్లు సాధించాడు. 1983, 84లో భారత్తో జరిగిన సిరీస్లో 33 వికెట్లు పడగొట్టాడు. అదే సిరీస్లో కాన్పూర్లో జరిగిన టెస్టులో బ్యాటింగ్లో రాణించి తన అత్యుత్తమ స్కోర్ 92 పరుగులు ఇక్కడే సాధించాడు. 1984 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా పేరొందాడు. అదే సంవత్సరం ఇంగ్లాండ్తో హెడ్డింగ్లో జరిగిన మ్యాచ్లో 83 పరుగులకి 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ను పేక మేడలా కూల్చేశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేస్తూ బొటనవేలికి గాయం చేసుకొని కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో కూడా 11వ స్థానంలో వచ్చి ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. ఈ సంఘటన అతను ఎంత మొండివాడో, క్రికెట్ అంటే అతనికి ఎంత పిచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. 1988లో ఇంగ్లాండ్తో జరిగిన ఓల్డ్ ట్రఫోర్డ్ మ్యాచ్తో 22 పరుగులకి 7 వికెట్లు సాధించాడు. ఆ సిరీస్లో 12.65 సగటుతో 35 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత భారత్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన టెస్ట్లో ఏకంగా 11 వికెట్లు సాధించాడు. 1991లో జరిగిన ఓవల్ టెస్ట్ అతని చివరి టెస్ట్. అక్కడ గ్రాహం గుచ్ను అవుట్ చేసి తన చివరి వికెట్గా, అంటే అప్పటికే 376 వికెట్గా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పి వన్డే ఫార్మాట్లో కొనసాగుతూ 1992 ప్రపంచ కప్ కూడా ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి వెస్టిండీస్, హాంప్షైర్ జట్లకు కోచ్గా కూడా పనిచేశాడు. అయితే తన కోచింగ్లో వెస్టిండీస్ చెత్త ప్రదర్శన కారణంగా మార్షల్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 1999 ప్రపంచ కప్ సమయంలో క్యాన్సర్ కారణంగా నవంబర్ 11న తుది శ్వాస విడిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక గొప్ప బౌలర్గా తనదైన ముద్ర వేసిన మాల్కమ్ మార్షల్ లాంటి మరో గొప్ప బౌలర్గా ప్రస్తుతం మోడ్రన్ క్రికెట్లో బుమ్రా ఎదుగుతున్నాడు. మరి మాల్కమ్ మార్షల్ ఆటని చూసిన వాళ్ళు అతని బౌలింగ్ గురించి, అతని ఆట గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.